ఇదంతా కాదు మంజుల, మేము ఆయనతో మాట్లాడాకే ఈ పొలం నీదో కాదో డిసైడ్ చేద్దాం. అప్పటి వరకు ఇది నీ పొలమే అని నువ్వు ఫిక్స్ అయిపోకు. తెలుసు, మీరిలా అంటారని ముందే తెలుసు. అందుకే ఆయన ముందే జరగబోయే అనర్థాన్ని ఊహించి నాతో ఇలా అన్నారు. నేను నీతో నా మాటకు చెప్పి నీకు ఈ పొలం ఇచ్చేస్తే రేపు సీత గొడవ చేయొచ్చు, నా తమ్ముడు నీకు అడ్డుపడచ్చు. అందుకే లిఖితపూర్వకంగా రాసిస్తాను అని సంతకం పెట్టి మరీ నాకు ఇచ్చారు. కావాలంటే చూడండి. ఇప్పుడేమంటావక్క? ఆ పేపర్స్ లో ఈ పొలం నాదేని రాసింది కాబట్టి దీని మీద సర్వ హక్కులు నావేగా. పదండి. ఆగక్క, ఎలాగో ఇంత దూరం వచ్చావు కాబట్టి మొదటిసారి నాకంటూ ఒక పొలం వచ్చింది. నీ చెయ్యి మంచిదని ఊళ్ళో అందరూ అంటారుగా. అదే చేత్తో ఒక కొబ్బరికాయ కొడితే నాకంతా శుభమే జరుగుతుంది. కొట్టక్క. రండి. మీకొచ్చిన ఇబ్బంది ఏం లేదు. మీ పని మీరు చేసుకోండి, వెళ్ళండి. మంచిది. ఇక లాభం లేదు వదినా. ఆయన మీద గౌరవంతో మనం సైలెంట్ గా ఉంటుంటే అన్నయ్య ఇంకా రెచ్చిపోయి పిచ్చి పనులు చేస్తూనే ఉన్నాడు. వెళ్ళి ఆయన నిలబెట్టి కడిగేద్దాం పదవదినా. శ్రవణ్, సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, మీరు తొందరపడకండి. వదినా, ఇంత జరుగుతున్న చేతులు ముడుచుకుని కూర్చోమంటావా? ఇప్పటికైనా నువ్వు నోరు విప్పి జరిగిన తప్పు నాపకపోతే నీ మంచితనం చేతకంతనం అవుతుంది. నాని, నేను చూసుకుంటానని చెప్పానా? అనవసరంగా ఈ విషయాన్ని రాద్దంతం చేయకండి. వెళ్దాం పదండి. అది కాదు వదినా. నేను చెప్తున్నాను కదా, ముందు పదండి. పదండి నాని, పద. బావగారు ఇలాంటి దారుణం చేస్తారని ఎప్పుడూ అనుకున్నా. ముందేమో దాన్ని ఊరవతల మనకి తెలియకుండా ఉంచారు, తర్వాత తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, ఇప్పుడు పొలం రాసిచ్చారు, తర్వాత మనల్ని కూడా బయట గెంటేస్తారేమో. మీరిలాగే ఊరుకుంటే అన్నంత పని జరుగుతుంది. మీ అన్నయ్యని ఎదిరించి నిలదీయండి, లేదంటే మా గతి అదో గతే. ఎలా నిలదీయమంటావు వదినా? మేము ఆవేశపడితే తొందరపడొద్దని పెద్దొదిన అడ్డుపడుతుంటే. అవునవును, మీ వదిన వద్దంటే అలాగే ఉండిపోతారా? ఆయన ఏం చేసినా అడగకుండా ఇలానే మౌనంగా ఉండిపోతారా? మీరిలా మౌనంగా ఉంటే మా పరిస్థితి ఏంటి? మీ కుటుంబాన్ని నమ్ముకొని మేము వచ్చాం. బావగారు దానికి అన్నీ ఇలా రాసిస్తూ పోతే చివరికి మేము అడుగు తినాలి. బాగా చెప్పావు దాక్షాయిని. అన్న మాటని వీళ్ళు ఎలాగో కాదనలేరు, బావగారి మాటని అక్క కాదనలేదు. 4 రోజులు పోతే మనకి ఏమీ మిగలదు, రోడ్డు మీదకి వెళ్ళి పడతాం. వీళ్ళు గౌరవం మర్యాద అని చేతకాని కబుర్లు చెప్పి ఎప్పటికీ బావగారిని ఎదిరించలేరు. ఒకవేళ వీళ్ళు ముందడుగు వేసినా అక్క దాన్ని పడనివ్వదు. మనం కూడా ఈ ఇంటి కోడళ్లమేగా, మనమే వెళ్ళి బావగారిని నిలదీద్దాం. ఏమంటావ్? అక్కర్లేదు, మీ దాకా ఎందుకు, మేమే అన్నయ్యని గట్టిగా అడుగుతాం. అడుగుతామని ఆయన కనపడగానే మౌనంగా ఉండిపోకండి. ఈరోజే అటో ఇటో తేల్చేద్దాం. ఈ దారుణాలు ఇంతటితో ఆగుతాయి. లేదంటే
టిప్పు టిప్పుమని తిప్పుకుంటూ రేపు ఇల్లు ఉన్న ఆస్తి కూడా రాయించుకుంటుంది. మన చిప్పలో రాయి పడుతుంది. సరస్వతి పద. నాకు పొలం ఇచ్చిన విషయం ప్రాణంగా ఇష్టపడిన నీకు చెప్పక, ప్రాణంగా పెంచుకున్న తమ్ముళ్ళకి చెప్పక నాకిలా ఇచ్చేశారంటే దాన్ని ఏమనాలక్క? అమ్మగారు, ఏంటి మారుతి? పనోళ్ళ ఉండకుండా ఇలా అంటున్నాడేంటా అని తప్పుగా అనుకోకండమ్మా. మేమసలు ఎప్పుడైనా నిన్ను పనుల్లో చూసామా మారుతి? లేదమ్మా, ఆసనువుతోనే చెప్తున్నాను. మనం ఎంత మంచోళమైనా బురదకి ఆ విషయం తెలియదు కదమ్మా, అంటుకుంటుంది. దాన్ని కడగకపోతే మనకే కంపు కొడుతుంది. మంజుల లాంటి నీచురాల్ని మీరు ఇలాగే మన్నించి వదిలేస్తే రేపది మీ మేడకే చుట్టుకుంటుందమ్మా. త్వరగా ఆవిడ గారిని బయటకు పంపించే మార్గం చూడండమ్మా. తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండమ్మా. మీకు గుచ్చుకుంటున్న ముళ్ళని మీరైనా తీసేసుకోండి, మమ్మల్నైనా తీయనివ్వండి. ఆ బాధని మీరు తట్టుకున్నా మేం భరించలేకపోతున్నాం అమ్మగారు. సీత, సీత, ఏంటండి? నేను కాళ్ళు చేతులు కడుక్కొస్తాను, భోజనం వడ్డించు. బాగా ఆకలిగా ఉంది. మారుతి, శ్రవణ్ని అందరినీ పిలు, భోంచేస్తారు. అలాగే అమ్మగారు. ఏంటి అక్కడ ఆగిపోయారు? వచ్చి కూర్చోండి, భోంచేద్దరు గాని. సీత, రేపు వినాయక చవితి సందర్భంగా 100 మట్టి గణేష్ విగ్రహాలు అలాగే పత్రి కూడా పంచమని గుళ్ళో ఏర్పాట్లు చేసి వస్తున్నాను. రే శ్రవణ్, రేపు మన ఇంట్లో పూజ అయిన తర్వాత అందరం గుడికి వెళ్ళాలరా. పంచుతారు బావగారు. ఎందుకు పంచరు? అయినా పెద్దరిక ఉందని అన్నీ మీకు నచ్చినట్టుగానే మాకు చెప్పకుండానే చేస్తున్నారు కదా. ఇది మాత్రం చెప్పడం ఎందుకో? దాక్షాయిని, మీ బావగారితో ఇలాగైనా మాట్లాడేది? ముందు సైలెంట్గా భోంచేయండి. బాగుందక్క, నువ్వేమో బావగారి మీద ఈగ కూడా వాలనివ్వవు. ఆయన చేసే పనులు మన దాకా రానివ్వరు. నేను చేసేది మీ దాకా ఏం తీసుకురాలేదు, మీకేం చెప్పలేదు సరస్వతి. ఏం లేదులేండి, ముందు మీరు భోంచేయండి. సీత, మాట అని వదిలేస్తే అది మనసుని తొలిచేస్తూనే ఉంటుంది. చెప్పు సరస్వతి. మనకి తూర్పు దిక్కునున్న పొలాన్ని ఎవరికో అమ్మారంట కదా. ఆ విషయం మీ తమ్ముళ్ళకి గాని అక్కకి గాని ఎవరికైనా మాట వరుసగా గాని చెప్పారా మీరు? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదన్నయ్య? ఉమ్మడి కుటుంబంలో పొలం అంటే ఆస్తి కాదన్నయ్య, అందరి గుండెల్లో దగ్గరగా ముడిపడే బంధం. ఒక్క మాట మాతో చర్చించకుండా నిర్ణయం తీసేసుకుంటారా? ఈ ఇంటి పెద్దగా బాధ్యతలు మోస్తున్న మనిషిగా కొన్ని నిర్ణయాలు నేను తీసుకునే హక్కు నాకు లేదా? ప్రతిదీ మీకు చెప్పే తీరాలా?
అన్నిట్లో పెద్దరికం అధికారం కాకపోవచ్చు అన్నయ్య, బాధ్యత హక్కు కాకపోవచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్కి బాధ కలిగించే విషయంలో అస్సలు కాకపోవచ్చు. ఇలాంటప్పుడు కలిసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో. నాని, మంచి చెడులు మాట్లాడుకోవడానికి సమయం అయ్యింది. ఇలా భోజనాల దగ్గర కాదు, ముందు మీరు తినండి. ఇలా ముహూర్తాలు చూసుకుని మాట్లాడాలంటే మా తలరాతలు మారతాయక్క. రేపు మేము రోడ్డున పడితే ఎవరిది బాధ్యత? మీరు రోడ్డు మీద పడేంత తప్పు నేనేం చేశాను దాక్షాయిని? ఇంకేం చేయాలన్నయ్య? వదిన్ని కాదని ఆ మంజులకి నీ పక్కన స్థానం ఇస్తే ఊరుకున్నాం. ఇంట్లో చోటిస్తే మారు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాం. అలా అని నువ్వు ఆవిడ గారికి పొలం రాసి ఇవ్వడం మాకెవరికి నచ్చలేదన్నయ్య. ఓహో, ఒకసారి షాపింగ్ కోసం గోల్డ్ షాప్కి వెళ్తే శంకర్ ఒక గొలుసు చూసి ముచ్చట పడ్డాడని నేను అర్థం చేసుకుని వాడు అడగకుండానే నేను మీతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ గొలుసు కొనిచ్చాను రా. అప్పుడు అడిగారా? నీకు రకరకాల వాచ్లు అంటే ఇష్టమని తెలిసిన వాళ్ళ ద్వారా ఒక ఫారెన్ వాచ్ తెప్పించి గిఫ్ట్గా ఇచ్చాను. అప్పుడు అడగలేదే? నానిగాడు కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాడని బైక్ కొనిచ్చాను. ఇవేవి మీతో చర్చించకుండా నాకు నేనుగా తీసుకున్న నిర్ణయాలు. మీకోసం నేను వస్తువులు కొన్నప్పుడు ఎందుకు అలా చేసామని అడగని ప్రశ్నలు ఇప్పుడు తప్పక కొన్ని కారణాల వల్ల పొలం రాయాల్సి వస్తే ఇప్పుడు అడుగుతున్నారా? నేనేం చేసినా మీ సంతోషం కోసమేనని, ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? బావగారు, ఇష్టమైన వస్తువులు కొనడానికి అందరికీ సంబంధించిన పొలం రాసివ్వడానికి తేడా లేదా? అది కూడా మీకు రెండో భార్యగా ఉంటున్న మంజులకి రాసిచ్చారు. మీరు చేసిన కారణాలు దృష్టిలో పెట్టుకోమని మాకు చెప్తున్నారే, మా గురించి కొద్దిసేపు పక్కన పెట్టండి. మీరు చేసింది న్యాయమని మనస్ఫూర్తిగా మీకు అనిపిస్తోందా? అనిపించింది కాబట్టి చేశాను. ఇక వాదనలన్నీ అనవసరం. దీని గురించి ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఆగండి. మాట్లాడొద్దని మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి మీరేవి కారు అమ్మలేదు, ఒంటి మీద ఉన్న నగ అమ్మలేదు. తరతరాల నుంచి మీకు వారసత్వంగా వస్తున్న పొలాల్లో నుంచి ఒక భాగాన్ని నమ్మారు. ఖచ్చితంగా మీ తమ్ముళ్ళకి సమాధానం చెప్పి తీరాల్సిందే. నువ్వు కూడా నన్ను నిలదీస్తున్నావు సీత? నేనే కాదండి, ఎవరైనా ఇలాగే అడుగుతారు. మీ వారసత్వపు ఆస్తులు కాపాడుకోవడానికి మీరు 10 మూటలు మోస్తే మీ తమ్ముళ్ళు ముగ్గురు తలా ఒక మూట మోసి కష్టపడ్డారండి. మీ మంచి చెడులలో మీకు తోడున్నారు. మీ పొలాల మీద, ఈ ఇంటి మీద మీకు ఎంత హక్కుందో వాళ్ళకి అంతే హక్కుంది. వాళ్ళ బాధలో అర్థం ఉంది. వాళ్ళకి తెలియకుండా మీరు ఆ పొలం రాయడం తప్పండి. అలా అడుగొదినా. ఈ నిలదీసేదేదో ఆ మంజులు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఖరాఖండిగా వద్దని చెప్పుంటే ఆవిడ ఇంట్లో ఉండేది కాదు, పరిస్థితి ఇంతదాకా వచ్చేదే కాదు. నాని, మంజుల నా భర్తకు మరో భార్యగా ఈ ఇంట్లో ఉండటం గురించి మీకు అనవసరం. ఇది మా ముగ్గురికి సంబంధించిన విషయం. అవి మేం చూసుకుంటాం. అందుకు మీరు నా భర్తని నిలదీస్తే నేను ఊరుకోను. వదినేంటన్నయ్య మనకు సపోర్ట్ చేసినట్టు చేసి రివర్స్ అవుతుంది. నువ్వు ఉండరా. మాట్లాడరేంటండి? ఉమ్మడి ఆస్తిని వేరే వాళ్ళకి మీ తమ్ముళ్ళ అనుమతి లేకుండా రాసిచ్చే హక్కు మీకెవరిచ్చారు? చూడండి, నా తమ్ముళ్ళకి, నా మరదళ్ళకి, అదేవిధంగా నా భార్య సీతకి ఒకటే మాట చెప్తున్నాను. నేనేం చేసినా సరే మీరెవరూ మాట్లాడకూడదు. అంతే. చూడండి రామరాజు గారు, అసలు మంజుల ఎవరో, ఎందుకు మీరు తనకి సంబంధించిన రహస్యాన్ని దాచిపెడుతున్నారో మీకు నాకు తప్ప మీ ఫ్యామిలీలో ఎవ్వరికీ తెలీదు. ఇకపై
నేనే మంజులాని ఒప్పుకోక తప్పదు, నన్ను ఇక్కడ ఉంచక తప్పదు. ఏం కావాలో చెప్పు మంజుల. అంబ పలుకు జగదాంబ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. అంబ పలుకు జగదాంబ పలుకు. అయ్య మనసులో కలకలం, అమ్మ మనసులో కలవరం, అయినోళ్ల గుండెల్లో దుమారం. ఇంటి వెలుగుకే మేఘం కమ్మినాదమ్మా, వెన్నెలకి గ్రహణం పట్టినాది. సంతోషం గోడ దాటి దిగులు గూడు కట్టుకుని కూర్చున్నది. అంబ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. ఏం చెప్తున్నాడు దాక్షాయిని? వెలుగు, మేఘం, వెన్నెల, గ్రహణం అని ఏదేదో రైమింగ్ లో చెప్తున్నాడు. ఒక్క మాటలో మంజుల రూపంలో మన ఇంటికి దరిద్రం పట్టింది అని చెప్తున్నాడు. అంబ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు. అంబ పలుకు జగదాంబ పలుకు, అనర్థం నీ దరిదాపులోకి రాకముందే మేలుకో తల్లి. కష్టం ఇల్లెక్కి కూర్చోకముందే జాగ్రత్త అవు తల్లి. జనం కోసం రామయ్య తండ్రి సీతమ్మను కష్టాలు పాలు చేసినాడు. అయ్యగారి మీద అనుమానం పెరిగి బాధను నీ పక్కన చేర్చుకోకు. నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్ష, నీ మనోనిబ్బరమే నీకు కొండంత రక్ష. ఏ పరిస్థితుల్లో కూడా దాని జార విడవకు తల్లి. మేలుకో తల్లి, మేలుకో. నీకంతా మంచే జరుగుతుందమ్మా. అంబ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. కాఫీ తీసుకోండి. అదేంటి తాగకుండా పక్కన పెట్టేశారు? తాగుతాను గాని ముందు నువ్వు కూర్చో. కూర్చో సీత. చెప్పండి.
లౌక్యం తెలిసిన నువ్వు కూడా ఈ మధ్య అనవసరంగా అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావు సీత. మీకెందుకలా అనిపించిందో తెలియదు కానీ మన కుటుంబ విషయాల్లో కూడా అవసరమైతే తప్ప నేను తలదూర్చనండి. పొలం విషయంలో నిన్న భోజనాల దగ్గర నా తమ్ముళ్ళని సమర్థించావు సరే, నేను తప్పన్నట్టుగా మాట్లాడే చూసావా? అది నేను జీర్ణం చేసుకోలేకపోతున్నాను. చిన్న పిల్లాళ్ళ మాట్లాడకండి.